పార్థసారథి గారు, ఏంటి ప్రభుత్వం కూలిపోతుంది, దేశంలో ఆర్థిక సునామీ రాబోతుంది, వ్యవస్థల్లో తిరుగుబాటు చూడబోతోంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాహుల్ సంచలన కామెంట్స్ చేశారు. ఓవైపు మొన్న మోడీ కూడా హైదరాబాద్ సభ వేదికగా పొదుపు పాటించాలి అని చెప్పిన తర్వాత ఈరోజు ప్రతిపక్ష నేత చేస్తున్న కమెంట్స్, ఆ కమెంట్స్ని కంపేర్ చేసుకుంటే నిజంగానే దేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉంది అన్నది స్పష్టమవుతుంది కదా. ఏం ఆన్సర్ చేస్తారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. రాహుల్ గాంధీ చెప్పిన మాటలన్నీ కూడా ఆయన మనసులోని కోరికలు. దేశం ఏమైపోయినా పర్వాలేదు, దేశ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. ఆ కోరికలు కొన్ని సందర్భాల్లో నిజమవుతున్నాయి, హెచ్చరికలైన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఎలా ఉన్నాయండి? కోవిడ్ టైంలో ఆయన మొత్తం అంతా కూడా వ్యవస్థ, నరేంద్ర మోడీ గారు ఊరికైనా చప్పట్లు కొట్టమంటే అయిపోతుందా, సడన్ గా ఇట్లా పెట్టేస్తా అవుతుందా అన్నాడు, అది ఫెయిల్యూర్ అయింది. ప్రపంచానికి ఆ రోజుల్లో ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా అత్యధిక జనాభా ఉంది, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా భారతదేశంలో కోట్ల మంది చచ్చిపోతారన్నారు. భారతీయ జనతా పార్టీ దాన్ని సమర్థవంతంగా చాలా పకడ్బందీగా మన దేశానికే కాకుండా ఇంకా విదేశాలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేటువంటి స్థాయికి ఎదిగింది. కాబట్టి అక్కడ అతను 10 సార్లు ఫెయిల్యూర్, మళ్ళీ దాని 10 అంటాము 100 సార్లు ఫెయిల్యూర్ దాని విషయంలో. అంతకుముందు ఈ యొక్క నోట్ల రద్దుకు సంబంధించి వచ్చినప్పుడు వాస్తవంగా అయితే ఎప్పుడైతే సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయో అక్కడ 500 కోట్ల రూపాయలతో భారతదేశం మీద ఆర్థిక యుద్ధం చేయాలనేటువంటి ప్రయత్నంలో పాకిస్తాన్ ఉంది అని సడన్ గా నిర్ణయం తీసుకొని నోట్ల రద్దును ప్రకటించినప్పుడు కూడా కొంతమంది లైన్లో ఉండి సరైన మెయింటెనెన్స్ లేకుండా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు చనిపోతే దాని మీద విపరీతమైనటువంటి ప్రచారం చేసి మొత్తం అంతా ఫెయిల్యూర్ చేశాడు. అయినా దాని తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది, ఇంకా డబుల్ ధమాకాతో గెలిచింది. అవును, భారతీయ జనతా పార్టీ విజయాలు సాధిస్తోంది, కానీ దేశం విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు భారతీయ జనతా పార్టీ విజయాల గురించే మాట్లాడుతున్నారు తప్ప దేశం ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది, ఎన్ని విజయాలు సాధించింది అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది. చర్చించాలి. వంశీ గారు కూడా ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే మీ కామెంట్స్ లో రేపు పొద్దున్నే రావడానికి 2014లో ఈ దేశం, వంశీ గారు బాగా గుర్తు పెట్టుకుని వీలైతే నోట్ చేసుకోండి. 2014లో ఈ దేశ యొక్క బడ్జెట్ 13 లక్షల కోట్లు. నాకు తెలిసి మీకు లెక్కలు తెలుసు, పిల్లలకి లెక్కలు తెలుసుంటాయి కాబట్టి 13 ఒకట్ల 13, 13 రెండ్ల 26, 13 మూడు 39, 13 నాలుగు 52. ఈ రోజు దేశ బడ్జెట్ అంటే దేశ ఆదాయం అనుకోండి 54 లక్షల కోట్లు. అంటే ఇది ఎక్కువ తక్కువ, ఒకవేళ రాహుల్ అయితే ఇది తక్కువ. కానీ అక్షరాల్లో కనిపిస్తున్నాయి, లెక్కల్లో కనిపిస్తున్నాయి తప్ప ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడట్లేదు, ప్రజల ఆర్థిక పరిస్థితులు అంతగా అభివృద్ధి చెందలేదనే టాక్ కూడా ప్రజల నుంచి వినిపిస్తోంది. ఇది టాక్ పార్టీ కాదండి. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, కమ్యూనిస్టులు, కుహనా లౌకికవాదులు, స్వయం ప్రకటిత మేధావులు కొన్ని ఛానల్స్ చేసే దుష్ప్రచారం తప్ప ఎవడు ప్రజలు అనుకోలేదు. ఇంకొకటి మామూలుగా భారతదేశము ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా ఒక విడుదల చేస్తే దాన్ని కాదని చెప్పేదానికి వీళ్ళకి అన్ని రకాల ఉంది. ప్రపంచం యొక్క ఆర్థిక వేత్తలలో ఆ సబ్జెక్ట్ నాకు అది ఆ సంస్థ పేరు తెలియదు పూర్తిగా, 25 కోట్ల మంది ఈ 10 సంవత్సరాల్లో పేదరికం నుంచి బయటపడ్డారు అనేటువంటిది ఉంది. ఇది కాదేమో తులసిరెడ్డి గారిని చెప్పానండి, నేను చెప్పిండేది కాదు, ఇది భారతదేశం వెళ్ళింది. రెండోది 2014కు నాకు తెలిసినంత వరకు 13, 14 స్థానంలో ఉంది ప్రపంచంలో ఆర్థిక బలమైన శక్తిగా భారతదేశం. ఈ రోజు ఏ స్థానంలో ఉందండి? 4కు వచ్చిందా? 3కు వచ్చిందా? 4కు వచ్చింది. త్వరలో జర్మనీని దాటి 3వ స్థానానికి. కానీ ఒక్కటి పార్థసారథి గారు కాసేపు రాజకీయాలు పక్కన పెడదాం, ఈ అంకెలు ఇవన్నీ కూడా పక్కన పెడదాం. నిజంగా దేశ ప్రజల స్థితిగతులు మారాయా? ఎందుకు మారలేదు? ఎక్కడ కనిపిస్తుంది? 25 కోట్ల మంది పేదరికం ఎక్కడ కనిపిస్తుంది? మీరు చెప్తున్న అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు ఎక్కడ మెరుగుపడుతున్నాయి? ఈ రోజుకి కూడా చాలీ జీతాలతో 27,000 సగటు జీతంతో బ్రతుకుతున్న భారతదేశ పౌరులు ఎంతో మంది ఉన్నారు దేశంలో. ఆ ప్రమాణాలు పెరగలేదు కదా. 27,000 సగటు జీతం. అవును, ఓకే. 27,000 రూపాయల్లో ఈ రోజు ఆ సగటు జీతగానికి మొత్తానికి ఆహారం ఉచితంగా వస్తుందా? ఇళ్లకి దాదాపు 1,80,000 రూపాయలు ఇస్తున్నారా? దేశవ్యాప్తంగా రోడ్లు మొత్తం అంతా పెరిగే దాంట్లో ఉపాధి దొరుకుతుందా? దురదృష్టం ఏంటంటే మీరు ఒక్కసారి నాతో పాటు బెంగళూరుకు వచ్చినా, హైదరాబాద్కు వచ్చినా, నాతో పాటు తిరిగిన వాంటెడ్ వర్కర్స్, వాంటెడ్
ఎంప్లాయీస్, యా వాంటెడ్ లేబరర్స్. బోర్డులు మీకు చూపిస్తాను, నేను పెట్టిండేటివి కాదు, మీరు పెట్టిండేటివి కాదు, కాంగ్రెస్ పెట్టిండేటివి కాదు. అవి వాంటెడ్ అనేటువంటి బోర్డులు ఉన్నాయో లేదో మీరు వాస్తవంగా ఒకసారి మొత్తం చూసి మీ ఛానల్లో అది మొత్తం చూపించాలి. అంటే వాంటెడ్ అనేది ఎందుకు వస్తుంది? అంటే భారతీయ జనతా పార్టీ ఉత్పత్తులు పెంచింది, ఉపాధి అవకాశాలు పెంచడం వల్ల వచ్చిన వాంటెడ్ అది. మీకు రెండు రకాలుగా గుర్తుంచుకోవాలి. ఏ రంగంలో అయినా సరే, ఉత్పాదకత రంగంలో 2014లో కేవలం 3,000 కోట్లు మాత్రమే ఎగుమతులు ఉండేటువంటి యొక్క ఆయుధ సామాగ్రి ఈ రోజు దాదాపుగా 45,000 కోట్లకు పెరిగింది ప్రతి సంవత్సరం. 45,000 కోట్లు. 3 ఎక్కడ 45 ఎక్కడ? మళ్ళా నేను 3 ఒకట్లు చెప్పాలా? 3 ఒకట్లు 3 3 2 26 అని చెప్పేసి మొత్తం భారతీయ జనతా పార్టీ అంకెలుగా రెడీ చేస్తుంది తప్ప చెప్పిన మాటలకు చేసే పొంతనకు తేడా లేదని ఇంకొక విమర్శ వినిపిస్తుంది. ఇంకోటి కూడా, ప్రధాని మోదీ చాలా విదేశీ పర్యటనలు చేశారు ఈ 12 ఏళ్ళు 13 ఏళ్ల కాలంలో. ఇంకొక 7 రోజులైతే నెహ్రూ పదవీ కాలాన్ని కూడా అధిగమించబోతున్నారు. అదొక రికార్డ్ అని చెప్తున్న భారతీయ జనతా పార్టీ ఏం సాధించింది దేశం కోసం, దేశ ప్రజల కోసం, ఆర్థిక వ్యవస్థను ఎంత పటిష్టం చేయగలిగింది అనే విమర్శ కూడా వినిపిస్తుంది. ఎన్ని పెట్టుబడులు వచ్చాయి అంటే మోడీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పెట్టుబడులు మాత్రం దేశంలోకి రావట్లేదు అనేది వినిపిస్తున్న మాట. అండ్ ఫారెన్ మినిస్టర్ తీసుకున్న కొన్ని చర్యల వల్ల చాలా కంపెనీలు దేశం నుంచి వెళ్లిపోవటం వల్లే ఈ రోజు భారతదేశంలో విదేశీ మారక నిల్వల కొరత ఏర్పడుతుంది అన్నది కూడా బహిరంగ రహస్యం. చాలా మంది ఆర్థికవేత్తలు కూడా చెప్తున్నారు సార్. ఈ మాట ఏం ఆన్సర్ చేస్తారు? ఎవరండి వాడు ఆర్థికవేత్త చెప్పిండే? చాలా మంది ఆర్థికవేత్తలు. ఎవడ ఆర్థికవేత్త? ఆ ఆర్థికవేత్తకి ఏమి ఉంది? అతను కాంగ్రెస్ పార్టీ అంటున్నాడా లేకపోతే కమ్యూనిస్ట్ అంటున్నాడా? విదేశీ ద్రోహి అనేటువంటి పదమైన ఎందుకు వచ్చింది విదేశీ మారక నిల్వల కొరత? ఎందుకు వచ్చింది విదేశీ మారక నిల్వల కొరత? వంశీ నేనేమంటానంటే అంకెలు చెప్పమనండి అంటున్నా. ఊరికే మాటలు ఏముంది? ప్రతి ఊరు చెప్పేశాడు. మామూలుగా ఎవరైనా చిన్న కొట్లాట జరిగితే వాడు నన్ను ఇట్లా తిట్టాడు ఇంట్లో తిట్టాడు అని చెప్పి కేసు పెట్టినట్లుగానే ఉంటుంది ఈ యొక్క మూర్ఖులు చేసేటువంటి వ్యవహారాలు. ఏ ఆర్థికవేత్తకైనా సగౌరవంగా అడుగుతున్నా అంకెల రూపంలో చెప్పండి. ఊరికేనే పాసింగ్ కామెంట్స్ అనేటువంటిది చేయడం ఖచ్చితంగా డిబేట్ అయిపోయేలోపు వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా ఈ న్యూస్ చేస్తుంది. తప్పనిసరిగా పార్సారథి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నేను యాక్సెప్ట్ చేస్తాను. పార్సారథి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రాహుల్ గారు ఏంటి అంటే రాజకీయ పార్టీల కమెంట్స్ని కాసేపు పక్కన పెడదాం.